కానీ ఉప సర్పంచ్కి చెక్ పవర్ అనేది వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటే అంతకుముందు పంచాయతీలో కార్యదర్శి అనే వ్యక్తి అధికారి లేకపోయేది. లేనప్పుడు ఒక్కరి మీద అధికారం కాకుండా ఇద్దరి మధ్యలో చెక్ పవర్ ఉండడం అప్పుడు కరెక్టే. కానీ ఇక్కడ ప్రతి గ్రామ పంచాయతీకి 12,500 గ్రామ పంచాయతీలకు అధికారులు ఉన్నారు. నువ్వు అధికారిని పర్మనెంట్ ఉద్యోగిని అక్కడున్న 5 సంవత్సరాలకు వచ్చినటువంటి సర్పంచ్కి ఇద్దరికి కలిసి ఉంటే సరిపోతుంది. నువ్వు పొలిటికల్గా ఇంకొకరిని చెక్ పవర్ పెట్టడం వల్ల ఆల్రెడీ ప్రతి తీర్మానం గ్రామ పంచాయతీలోనే అవుతుంది. దానికి అధికారి అనుసంధానకర్తగా వ్యవహరిస్తాడు. మళ్ళీ చెక్కులో ఉప సర్పంచ్ చెక్ పవర్ తోటి అసలు అన్ని అనర్థాలే. అన్ని అనర్థాలు అంటే సర్పంచ్ పెడితే ఉప సర్పంచ్ పెట్టాడు, ఉప సర్పంచ్ ఏమంటాడు ఆనకేమి ఇచ్చినావో నాకేం చూడండి విషయం చెప్తున్నా. లేకపోతే ఆయననే బాగా రెస్పెక్ట్ చేస్తున్నావు, నా సంతకం కూడా కావాలి, నా సంగతి నాకు నువ్వు మర్యాద ఇయ్యలే, నమస్తే పెట్టలే, నా దగ్గరికి చెప్పలే, నాకు విషయం ముందు చెప్పవా, ఆయన ఒక్కడేనా అని మనకు ప్యారలాల్ పొలిటికల్గా ఒక గ్రామంలో ఇద్దరు కలిసిన వాళ్ళ మధ్యలో కూడా ఈ ఇష్యూ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఉప సర్పంచ్కి చెక్ పవరు అధికారం ఉన్నాడు కాబట్టి అవసరం లేదు.